నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇవాళ స్టూడియోలో భరద్వాజ గారు ఉన్నారు. ఆయనతో ఈ మధ్య జరుగుతున్న గరికపాటి వివాదం సంబంధించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారు స్కూల్ పిల్లలకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడాడు. సరే, దాని మీద చాలా వైరల్ అవుతున్నాయి ఆ మాటలు, వివాదం కూడా ఉంది. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటండి? వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమనండి, లేకపోతే మానేయమనండి. ఏంటి, పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫారం ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం కొడుకులా మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడండి వాడు? విద్యార్థికి ఇన్ని సౌకర్యాలు అవసరమా? అన్నం తినేవాడు కోడిగుడ్డు ఏంటండి? బుద్ధి ఉందా లేదా? చదివితే చదువుకోవను, లేకపోతే వెళ్ళిపోవను. కోడిగుడ్డు కోసం వస్తావా నువ్వు? ఇవి ఆయన అన్న స్పష్టమైన మాటలు. దీని మీద ఏంటి మీ అంటే అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం అనవసరంగా దీని మీద ఖర్చు పెడుతోంది అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఏమాత్రము ఈ నేపథ్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇది జరుగుతోంది. ఇది ఉచిత భోజనం అనేది ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిట్లోనూ కాదు, పైగా పర్టికులర్గా అంగన్వాడీస్లో పెడుతున్నారు పిల్లలకి. అంగన్వాడీస్లోకి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎవరు చేరుతున్నారో అందరికీ తెలుసు. అగ్రకులాల పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో అందరికీ తెలుసు. అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకి కార్పొరేట్ భోజనం పెడుతున్నారు. వాళ్ళు పర్ మీల్ 600 కలెక్ట్ చేస్తున్నటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇంట్లో ఫుడ్ తయారు చేసే కంటే కూడా మేము ఇక్కడ న్యూట్రిషియస్ ఫుడ్ పెడతాం, మీ పిల్లలకి శక్తివంతమైన భోజనం పెడతాం అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తున్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి దేశంలో. అదెందుకు క్వశ్చన్ చేయడీనా? అది క్వశ్చన్ చేయకుండా ప్రభుత్వం ఎవరికి పెడుతోంది భోజనం? ఈ భోజనం పెట్టడం కూడా ప్రభుత్వం ఏదో దయదలిచి పెట్టడం లేదు. దాని మీద చాలా పోరాటాలు జరిగినాయి. చాలామంది క్వశ్చన్ చేశారు. ఎవరు? ఈ తరం కాదు, అంబేద్కర్ ప్రతిపాదన అది. ఏది? ఈ పిల్లలు స్కూళ్ళలో చదువుకోవడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకపోతే వీళ్ళు వ్యవసాయం పనులకు వెళ్ళిపోతారు, కూలి పనులకు వెళ్ళిపోతారు. కాబట్టి స్కూళ్ళల్లోకి పిల్లలు, పర్టికులర్గా కింది కులాల పిల్లలు స్కూళ్ళకి రావటానికి ప్రభుత్వం కొంత కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసం కొంత డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలా చేయకపోతే వాళ్ళు అలాగే మిగిలిపోతారు. కాబట్టి సమాజం మారాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ చొరవ చూపించాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాడు ఆయన తేవడమే కాదు, చాలామంది సామాజిక కార్యకర్తలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయం ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు తీసుకున్న సందర్భంలో దాన్ని ఇంకొంచెం హై ఎండ్కి తీసుకెళ్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్నాను అని ఎంజి రామచంద్రన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాడు. దాని ఇన్స్పిరేషన్తో ఎన్టీ రామారావు గారు ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అని అనౌన్స్ చేశాడు. అప్పటి వరకు లేదు, అంగన్వాడీలకి మాత్రమే అది కేంద్ర ప్రభుత్వ నిధిలో భాగంగా సప్లై అయ్యేది. దాన్ని అన్ని పాఠశాలలకి విస్తరించారు. వీళ్ళు విస్తరించిన తర్వాత ఈ స్కూల్ టీచర్ల పనేమిటి? వంటలు మానిటర్ చేయటమేనా? పిల్లలకు ఉండే వంటలు మానిటర్ చేయటము, వాళ్ళకి భోజనాలు పెట్టడంతోనే వాళ్ళ జీవితం అయిపోతుంది, ఇంకా చదివేం చెప్తారు అని అగ్రకులాల వాళ్ళు జోకులు వేయటం. ఈయన కూడా అన్నాడు ఆ మాట. ఈ జోకులు వేయటం అనేది ఇప్పుడు కాదు. అగ్రకులాల వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ల గురించి కామెంట్ చేయటం అనేది చాలా కాలంగా ఉంది. ఇది చాలా స్పష్టంగా కుల బలుపుగా చూడాల్సి ఉంటుంది. అంటే ఎందుకు పెడుతున్నారు? ఒక దశలో కేంద్ర ప్రభుత్వం స్కూల్ టైమింగ్స్ని కూడా చేంజ్ చేయాలి అనుకుంది. ఎందుకంటే వాళ్ళ పనికి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే తల్లిదండ్రితో పాటు పిల్లల్ని కూడా పనికి తీసుకెళ్ళకపోతే ఇల్లు గడవనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మార్నింగ్ 7 to 11 స్కూల్ పెట్టండి, పెట్టి 11 తర్వాత పిల్లల్ని వదిలిపెట్టేస్తే వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులకు సహాయపడతారు అని కేంద్ర ప్రభుత్వం టైం టేబుల్ చేంజ్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా జరిగినాయి. పార్లమెంట్లో చర్చలు జరిగినాయి. అవన్నీ తెలియదు దీనికి. కింది కులాలు, వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ బతుకులేంటి అనే జ్ఞానం లేదు ఈయనకి. ప్రభుత్వ పాఠశాలల్లో కులగణన చేస్తే 99% కింది కులాల పిల్లలే ఉంటారు అక్కడ. మిగిలిన పిల్లలు, అగ్రకులాల పిల్లలందరూ హాయిగా కార్పొరేట్ బళ్ళల్లో మాత్రమే చదువుకుంటున్నారు.
కార్పొరేట్ బళ్ళల్లో చదువుకున్నదే చదువు అనేటువంటి ఒక నేరేటివ్ కల్పించడం ద్వారా కింది కులాలు కూడా ఏదో తిప్పలు పడి అప్పులు చేసి ఎక్కడ మన మైక్రో ఫైనాన్స్ దగ్గర ఎవడో ఒకటి దగ్గర అప్పులు, స్పందన లాంటి వాటి దగ్గర అప్పులు తీసుకొచ్చి పిల్లల్ని వాటిల్లో చేరుస్తున్నారు. చేర్చిన తర్వాత వాళ్ళు సరే వీళ్ళు ఒక వన్ టైం డబ్బులు కట్టేస్తే వడ్డీ మనం కట్టుకోవచ్చులే అనుకుంటే రోజు 1000 రూపాయలు ఖర్చు పెడతాడు వాడు. రోజుకు 1000 రూపాయలు డబ్బులు కట్టండి అని చెప్తాడు వాడు, ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ అనే పేరుతో. ఈ డబ్బులు వడ్డీ కోసం దాచుకున్న డబ్బులు కూడా స్కూల్లోనే దోచేసుకుంటుంటే ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఏరియాలోకి ప్రపంచాన్ని తీసుకెళ్ళిన తర్వాత చచ్చిపోయిన పేరెంట్స్ ఎంతమందో ఒక లెక్క తీస్తే వాస్తవాలు అర్థమవుతాయి. కాబట్టి దీని గురించి కదా మీకు సామాజిక బాధ్యత ఉంటే మాట్లాడాల్సింది గరికపాటి. అది లేకుండా అక్కడ వాళ్ళకి న్యూట్రిషియస్ అంటే పౌష్టికాహార లోపం వల్ల చచ్చిపోతున్న కింది కులాల పిల్లలు ఉన్నారు ఈ దేశంలో. దాన్ని కనీసంగా నివారించడం కూడా ఈ కార్యక్రమంలో భాగం. అది దీని లక్ష్యంలో భాగం. అది గుడ్డు పెట్టడం అనేది ఈయనన్నట్టు గాడిద గుడ్డు కాదు. గాడిద గుడ్డు అని మాట్లాడటంలోనే చాలా విశృంఖలత, ఒళ్ళు బలుపు, కుల బలుపు ఇవన్నీ కలగలిసి మాట్లాడాడు ఆయన. ఈ గాడిద గుడ్డు అనటంలో అంటే కోడిగుడ్డుట, గాడిద గుడ్డుట, ఇష్టం వచ్చినట్టు శోభనం పెళ్లి కొడుకు అనేస్తాడ. వాళ్ళు ఇంట్లో చదువు చెప్పరు. చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే అగ్రకులాల పిల్లలకి కింది కులాల పిల్లలకి జ్ఞానంలో వాళ్ళ ఏజ్కి 6 ఏళ్లకి వాళ్ళు పొందేటువంటి జ్ఞానంలో అగ్రకులాల పిల్లలకి దళితుల పిల్లలకి తేడా ఉంటుంది. ఎందుకు ఆ తేడా ఉంటుంది స్కేలింగ్లో అంటే వీళ్ళకి ఇంట్లో పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏబిసిడీలు నేర్పుతారు, రైమ్స్ నేర్పుతారు, పద్యాలు నేర్పుతారు. వాళ్ళకి డొమెస్టిక్గా ఇంట్లో చాలా జ్ఞానం వస్తుంది. వాడు స్కూల్లో 1వ తరగతిలో చేరినాటికే వాడు కొంత జ్ఞానంతో ఉంటాడు. వీడికి ఆ స్కూల్లో చేరిన తర్వాత మొదటి రోజు టీచర్ చెప్పేదే జ్ఞానం. కాబట్టి అప్పటికే వాడు వెల్ రీడ్ అయిపోతాడు. వీడేమో వాడితో పోటీ పడలేడు. అందుకని రిజర్వేషన్ సిస్టమ్ తీసుకురావడం వెనకాల ఉన్న ఉద్దేశం అది. ఇవేవి కనీసంగా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి సమాజాన్ని చదవటం అనేది లేదు. ఎంతసేపు వీళ్ళ ధోరణిలో వీళ్ళు వెళ్ళిపోవడమే తప్ప కార్పొరేటైజ్ అయిపోయిన తర్వాత విద్యా వ్యవస్థ ఎంత నాశనం అయింది అనే దాని మీద అధ్యయనం చేసి ప్రవచనం చెప్పుంటే గరికపాటిని ఎవడైనా మెచ్చుకునేవాడు. అసలే చదువుకి దూరం అయిపోయి చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు దొరక్క నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చదువుకుంటున్నారని ఈయన ఏడిపేమిటి అంటే సనాతన ధర్మం ప్రకారం ఏ కులం వారు ఆ పని చేసుకోవాలి తప్ప. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు ఆయన. అంటే చక్కగా అనుష్ఠించబడిన పరధర్మం కన్నా కూడా ఇబ్బందికరమైనప్పటికీ స్వధర్మమే మేలు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేస్తే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. నువ్వు చదువుకుని ఏదో అయిపోదామని ట్రై చేయకు. చదువు అనేది కొన్ని కులాలకు ప్రత్యేకం. వాళ్ళు చదువుకుంటారు, నువ్వు చదువుకోకు. నువ్వు చదువుకి దూరంగా ఉండవలేను అనేది సనాతన ధర్మం, కుల వ్యవస్థ. సనాతన ధర్మం అంటేనే కుల వ్యవస్థ. దాన్ని ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాడు ఈయన. వీళ్ళందరినీ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకి భోజనాలు పెట్టడం మానేయండి. వాళ్ళకి ఏ సౌకర్యాలు ఇప్పుడు పిల్లలకి ఇది బస్ కన్సెషన్లు ఇస్తున్నారు. అది తెలిస్తే గుండె పగిలిపోతుంది ఆయనకి. అయ్యో అసలు బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారా వీళ్ళకి? ఉచిత బస్సా? కాలినడకని వెళ్ళొచ్చు కదా, ఏమైపోయింది వీళ్ళకి తెగులు అని కూడా మాట్లాడగల సమర్థుడే గరికపాటి. ఇలా అంటే వీళ్ళకి ఫీజులు కూడా లేవా? సంవత్సరానికి 20 రూపాయలు నామినల్ ఫీజు తీసుకుంటున్నారా? నో అక్కడేమో అగ్రకులాల వాళ్ళు లక్షలు పెడుతుంటే వీళ్ళు 20 రూపాయలకి చదువుకోవడం ఏమిటి అని కూడా మాట్లాడే పరిస్థితిలో కనిపిస్తున్నాడు ఆయన. టోటల్గా ప్రభుత్వం వాళ్ళ మీద పైసా ఖర్చు పెట్టినా అది వేస్ట్ అనుకుంటున్నాడు. మరి ఏం చేయాలి? ప్రభుత్వం ఖర్చు పెట్టడం గురించి ఈయనకెందుకు బాధ? ప్రభుత్వం ఏమీ తన డబ్బులు పెట్టట్లేదు కదా. ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి ఆ నిధులు కేటాయింపు జరుగుతోంది. ఈయనకు వచ్చిన పెయిన్ ఏమిటి అనేది నా ప్రశ్న. ఇంకోటి ఈయన ఇప్పుడు మాట్లాడిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాల గురించి ఫుడ్ గురించే కాకుండా ఈ అణగారిన కులాల గురించి కానీ అణగారిన వర్గాల స్త్రీల గురించి కూడా ఈయన చాలా
చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయన ఒకసారి ఎప్పుడు స్వర్ణకారుల అది అనవసరంగా తీసుకొచ్చాడు అన్వాంటెడ్ ప్రసంగం. ఏదో విషయం గురించి మాట్లాడుతూ స్వర్ణకారులకి ఒక జబ్బు ఉంటుంది అన్నాడు అని, తల్లికి సంబంధించిన వస్తువులు చేసేటప్పుడు కూడా అందులో నుంచి కొంత బంగారం తీసి పక్కన పెట్టడం వాళ్ళ ఆనవాయితీ అన్నాడు. అనగానే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఈయన దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన తర్వాత సారీ చెప్పాడు. అలాగే ఒకసారి చిరంజీవి, హీరో చిరంజీవి ఈయన ఒకే వేదిక మీద ఉండే పరిస్థితి. అయితే చిరంజీవి గారు ఆ వేదిక మీద దగ్గరికి రాగానే ఆయన అభిమానులందరూ మూగారు. వాళ్ళందరూ ఫోటోలు దిగే పనిలో ఉన్నారు, హడావిడి జరుగుతోంది. ఈయన వేదిక మీద నుంచి చాలా కోపంగా చిరంజీవి గారు తొందరగా ఆ పని ముగించుకుని వస్తే మనం సభ ప్రారంభించుకోవచ్చు అన్నాడు. ఈయన వీళ్ళని అవతలికి పో అని అనలేడు. ఒకవేళ అలా అంటే మీడియాలో నెగిటివ్గా ప్రచారం అవుతుంది అది. అందుకని వచ్చిన అభిమానుల్ని ఏదో పద్ధతిలో వాళ్ళని సంతృప్తి పరిచి పంపించాలి అనే బాధలో ఉన్నాడు ఈయన. ఇదే టైంలో ఆయనేమో హుకుం జారీ చేస్తున్నాడు వేదిక మీద నుంచి, గరికపాటి గారు మీరు తొందరగా వచ్చేయాలి, ఆ గోల ఆపేసి అన్నాడు చాలా స్పష్టంగా. దీంతో చిరంజీవి అభిమానులు ఈయన ఒక్క నిమిషం ఆయన అరుస్తున్నాడయ్యా పక్కకి వెళ్ళండి అని పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మెగా అభిమానులు అందరూ గరికపాటి మీద దాడి మొదలుపెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పాడు. ఇలా ఆయన ఇష్టం. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ మధ్యకాలంలో ఆయన పర్సనల్ లైఫ్ మీద ఆయన మొదటి భార్య ఆవిడ వీడియో చేసి మార్కెట్లో పెట్టారు ఈయన గురించి. అప్పుడు చాలామంది ఇప్పుడు తిడుతున్నవాళ్ళు, ఇప్పుడు మాట్లాడుతున్నవారు గరికపాటికి వ్యతిరేకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న చాలామంది ఆ వివాదంలో నోరు విప్పలేదు. ఎందుకు విప్పలేదంటే స్పష్టంగా అది ఆయన పర్సనల్ వ్యవహారం, పెళ్ళి దానికి సంబంధించిన వ్యవహారాలు, సమాజంకి ఏమాత్రమూ సంబంధం లేని గొడవ, దాని గురించి మనం మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణ పాటించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఆయనకు ఆ విచక్షణ లేదు. ఆయన ఎగబడి దాడి చేసేస్తున్నాడు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు. వివాదం జరిగిన తర్వాత, పిల్లల స్కూలు వివాదం జరిగిన తర్వాత నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాను. ఆయన కొడుకు ఆయన అభిమానులు రిలీజ్ చేశారు, ఇదంతా అబద్ధం, ఈ వీడియో వేరే వీడియోకు ఇప్పటి వీడియోకు జత చేసి చేశారు. నిజానికి అక్కడ అది కనబడటం లేదు. అందులో వాళ్ళు చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే, ఈయన ఎప్పుడు అణగారిన కులాల పక్షాన ఉంటాడు, పేదల కోసం మాట్లాడతాడు ఈయన, అలాంటి వాడి మీద కావాలని చేస్తున్నారని. నిజంగా నేను అణగారిన కులాల పక్షాన ఉన్నట్టు ఎక్కడైనా కనిపించిందా మీకు? లేదు. అంటే ఆయన పిల్లల పేర్లు కూడా ఒక కొడుకు పేరు శ్రీశ్రీ అని, ఇంకో కొడుకు పేరు గురజాడ్ అని పెట్టుకున్నాడు ఆయన. ప్రోగ్రెసివ్ ఆయన అడపా శ్రీశ్రీ గారి కొటేషన్స్ అవి కూడా చెప్తాడు తన ప్రవచనాల్లో. కొంచెం విప్లవ కవిత్వం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. బ్రాహ్మణులు రాసిన విప్లవ కవిత్వమైనా వేరేవి మాట్లాడాడు ఆయన. శ్రీశ్రీ గురజాడ ఆ ఏరియా వరకు టచ్ చేస్తూ ఉంటాడు. టచ్ చేయటం ద్వారా నేను అందరినీ సమాదరిస్తున్నాను అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. పైగా తను ఇతర ప్రవచనకారుల కన్నా కూడా కొంత సామాజిక స్పృహ ఉంది తనకి అనేటువంటి అభిప్రాయం కలిగించడానికి కూడా తాపత్రయపడతాడు ఆయన. అయితే ఇది కేవలం తాపత్రయమే, అంతకుమించి ఏమీ లేదు. ఆయనలో ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. అప్పుడప్పుడు ఇలా బయటపడుతుంటారు, అప్పుడప్పుడు ఇలా ఒలికిపోతుంది. అది ఆ ఒలికిపోయినప్పుడల్లా ఆయన వివాదాస్పదుడుగా మారుతూ ఉంటాడు. అంటే ఈ విధంగా మాట్లాడడం అనేది సమాజం గురించి కనీస అవగాహన ఉన్నవాళ్ళు నిజంగా ఎవ్వరు మాట్లాడలేదు ఇప్పటివరకు. స్కూల్ పిల్లల గురించి కనీస అవగాహన కూడా లేకుండా ఆయన ఇన్నేళ్లుగా ఎట్లా ప్రవచనాలు ఇస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇళ్లలో ఏం తింటారు పొద్దున్నే వాళ్ళు అనే స్పృహ ఉండాలి ఈయనకి. ఏ రోజైనా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడా ఈ మనిషి అనేది ఒకటి. వెళితే వాళ్ళు పొద్దున్నే ఏం పెట్టి పంపిస్తారు బయటకి పిల్లల్ని స్కూల్కి? ఏమీ పెట్టరాళ్ళు. ఏమీ లేకుండా ఉంటే ఏదైనా పాలిస్తారు, లేదు అది కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా మొహంగడిగా ముందు రోజు వండింది ఏదైనా మిగిలితే పెట్టి తోసేస్తారు ముందు బయటికి. దాంతో వీళ్ళకి పౌష్టికాహార లోపాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని పట్టించుకుని వాళ్ళకి ఇక్కడ పౌష్టికాహారం ఇచ్చేటువంటి బాధ్యత, చదువు పౌష్టికాహారము రెండూ ఇవ్వటం ద్వారా వాళ్ళని ఆ పనుల్లో నుంచి ఇంకొక పనిలోకి ప్రమోట్ చేయటానికి ఒక సహకారం. అంటే ఈ దేశ ప్రజల ఉన్నతి కోసం పాటుపడతామనే కదా వీళ్ళు ప్రమాణ స్వీకారాలు చేస్తోంది.
ఆ ఉన్నతికి పాటుపడటం అనే కార్యక్రమంలో భాగంగానే గుడ్లు పెడుతున్నారు తప్ప ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావట్లా. ఏం చెప్తున్నట్టు దుర్వినియోగం చాలా చోట్ల డిజిన్వెస్ట్మెంట్ పేరుతో అడ్డగోలుగా అమ్మి పడేస్తున్నారు ప్రభుత్వ సంస్థలని. ఎకరా 900కి 9 రూపాయలకి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దేశంలో. ప్రజల దగ్గర నుంచి లాక్కుని ₹1 కోటి విలువైనటువంటి భూమిని జనం నుంచి ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో లాక్కుని కార్పొరేట్లకు 9 రూపాయలకి ఇస్తున్నటువంటి ప్రభుత్వాల గురించి ఎందుకు మాట్లాడి ఈ జ్ఞాని? ఇవన్నీ మాట్లాడకుండా పిల్లలకి పెట్టే గుడ్డు మీద పడేడుస్తాడంటే ఈయన. గుడ్లే కాదు, మొత్తం భోజనం మీదనే. అసలు అన్నం శోభనం పెళ్లి కొడుక ఏం మాటది? శోభనం పెళ్లి కొడుకులతో ఆ దళితుల పిల్లల్ని, కింది కులాల కూలీ కులాల పిల్లల్ని పోల్చడం అంటే ఏ రేంజ్ బలుపు ఉంది గరికపాటిలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సామాజిక చైతన్యం పెరిగిన తర్వాత ఈ మధ్య ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు ఇవన్నీ అంటే సనాతన ధర్మానికి గ్లామర్ పెరిగింది కాబట్టి మనం రెచ్చిపోయి మాట్లాడినా ఏమీ కాదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏదైనా ఉందా అతనిలో? ఈ మధ్య చాలా మందికి ఆ కాన్ఫిడెన్స్ వచ్చినట్టున్నది. చాలా మందికి వచ్చింది. ఇలా కులాల మీద అంటే మనువాదం ఏదైతే చెప్పిందో దాని గురించి కులాన్ని పాటించటమే సనాతన ధర్మం, అంతకుమించి ఏమీ లేదు. ఆ ధర్మాన్ని కాపాడటం అంటే కుల ధర్మాన్ని కాపాడండి. మీరు పక్క కులాల గురించి వాళ్ళు ఏదో కంఫర్ట్గా ఉన్నారని అనుకోకండి. వాళ్ళు అంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాల రీత్యా అక్కడ పుట్టారు, పాపాల రీత్యా మీరు ఇక్కడ పుట్టారు. కాబట్టి మీ బతుకులు ఇంతే. మీరు దీన్ని ధర్మబద్ధంగా నిర్వహించి మరణిస్తే మీకు కూడా ఉన్నత గతులు ఉండొచ్చు. అంతే తప్ప మీరు ఇలా అడ్డగోలుగా ప్రయత్నాలు చేయకండి అని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. అది ఒకప్పుడు చదువుకుంటే చెవుల్లో సీసం పోసిన కాలం నుంచి ఇవాళ ఇంకొక రకమైన సీసం పోస్తున్నారు, విషయం అనే సీసం. అంతే. అంటే యుగధర్మం అనే పేరుతో ఇష్టం వచ్చినట్టు చేయటము. అలాగే ఎవరైనా ఒక దశలో ఎవరైనా వెళ్ళి వేరే తిండి తింటే, పక్క కులం వాడి తిండి తింటే వాళ్ళ నాలుకల మీద వాతలు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అని ఒకటి చేశాడు. ఏది? తిరుమల లడ్డు వ్యవహారంలో. కాబట్టి ప్రాయశ్చిత్తం చేయటం అనే ఒక కార్యక్రమం ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వాళ్ళలో 99% వాళ్లే కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడాడు. కాబట్టి నిర్మోహమాటంగా ఆయన మీద SC/ST అట్రాసిటీస్ యాక్ట్ బుక్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఆ పని జరగాలి. ముందు ఆయన్ని అరెస్ట్ చేసి లోపలేస్తే తప్ప ఆయనకి ఏం మాట్లాడాను, ఎందుకు మాట్లాడాను అనేది కనీసం ఆ లాకప్లో కూర్చుంటేనైనా అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ భరద్వాజ గారు. థ్యాంక్ యూ.